ముఖ్యంగా నేటి సమాజంలోని తల్లిదండ్రుల గురించే. ఎందుకంటే తల్లిదండ్రుల గురించే అనేది ఏంటంటే, రేపు రాబోయే సమాజానికి మనమే ఒక గొప్పనైన తరాన్ని ఇచ్చేవాళ్ళం కాబట్టి, ముఖ్యంగా మన పిల్లల విషయంలో మనం ఎలా ఉండాలి. మనం కొంతమంది ఆఫీస్ అని, ఉద్యోగాలని, తీరిక లేని సమయాలు కేటాయించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వారు కూడా పిల్లల విషయంలో తగు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే వారికి చిన్ననాటి నుండే వినయ విధేయతలందు ఒక జ్ఞాపిక ఉన్నట్టేటట్టు వాళ్ళకు ప్రోత్సహించాలి. ముఖ్యంగా వారి ప్రవర్తన నియమావాలి. వారు ఈరోజు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉన్నారు అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ తల్లిదండ్రులు పిల్లల యందు ప్రతి ఒక్క విషయంలోనూ పెద్దనైన గురువు ఎవరంటే తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తే వాళ్ళకి అతి గారభం కూడా ఇవ్వకూడదు. ముఖ్యంగా సెల్ ఫోన్ విషయంలో వారు 10వ తరగతి అయిపోయిన దానిక సెల్ ఫోన్ ఇవ్వకుండా వారిని ఒక క్రమ పద్ధతిలో పెంచితే రేపటి తరానికి మనం ఒక గొప్ప విలువైన కానుక ఇస్తాం. ఆ కానుక ఏంటంటే రేపటి సమాజంలో మన పిల్లలు ఒక అరుదైన స్థాయిలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ విధి విధానాలు తెలుసుకొని వారికి కూడా ఆ పిల్లలకు ఆ విధి విధానాలపై అవగాహన వచ్చేటట్టు చూస్తారని కోరుతున్నాను. జై హింద్.